హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ అండి. సింపుల్ మెథడ్లో 8 eggs బాయిల్ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి వాటర్ పెట్టాను నేను రైస్ కోసం. బాస్మతి రైస్ తీసుకుంటాను. సో వాటర్లో ఏమేమి వేద్దాం చూద్దాం మనం ఇప్పుడు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం మసాలా, బిర్యానీ అంటే మసాలా కదా, లాంగ్, ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకు ఇందులో వేసేస్తున్నాను నేను. ఈ వాటర్లో కొంచెం ఉప్పు చూసుకొని, కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోవాలి. వాటర్ ఉప్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఉప్పు చూసేసుకోవాలి. నేను వేసాను, క్లిప్పింగ్ మిస్ అయింది మనకి. చూడండి, బాయిల్ అవుతుంది కదా. ఇందులో పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తాం మనం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేస్తున్నాండి ఇందులో. పుదీనా, కొత్తిమీర, మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చేయండి. కలర్ చేంజ్ అయ్యింది చూసారా. మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేయాలి. యాక్చువల్లీ మీకు టైం ఉంటే కడిగి పెట్టుకోండి, నానబెట్టండి రైస్ని. నాకు ఎక్కువ టైం లేదు, నేను ఇప్పుడే వేసేస్తున్నాను. చూడండి, ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. నేను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. రైస్ ఉడుకుతుంది. రైస్ వేసాను నేను కడిగి. రైస్ వేసేసాను ఇందులో. కొంచెం ఉడకగానే స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. మళ్ళీ ఎగ్ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకొని దానిపైన వేస్తాను. సో 80% ఉడికించుకుంటాను, ఒక 20% దమ్లో ఉడికిస్తాను. బ్రౌన్ ఆనియన్స్ ఇలా ఆయిల్ వేసి ఆయిల్లో కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ తోటే బిర్యానీ టేస్ట్, ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, రైస్ 80% కుక్ అయింది. నేను వాటర్ వంచేస్తాను. కొందరు ఏంటంటే కర్రీ ప్రిపేర్ చేసుకొని దానిపైన వెంటనే బ్యాచ్గా కూడా వేయొచ్చు. నేను ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు. 80% కుక్ అయింది, మనకి 20% దమ్లో కుక్ అవుతుంది. మనం ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. బిర్యానీ ఆకు, సాజీరా, పట్టా, లాంగ్, ఆనియన్స్ ఇలా అడ్డం కట్ చేసి పెట్టు. ప్యాక్ యాడ్ చేస్తున్నా అండి. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. వచ్చేయండి, ఎందుకంటే నేను ఉడికించేటప్పుడు అందులో వేసాను కదా, వాటర్ వార్చాను, మిర్చీలు అందులోనే ఉన్నాయి, అందుకని నేను ఇంకా యాడ్ చేయట్లేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తున్నాను, బిర్యానీ కదా. ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి. అండి ఇందులో 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. స్పైసెస్, కారం, మిర్చి. మనం కొంచెం టమాటో పేస్ట్ చేశాను, 2 టమాటాలు పేస్ట్ చేసిన వేసాను. ఉప్పు, కారం వేసాం కదా, టమాటోస్ వేస్తాం. మనం అల్లం ఎల్లిగడ్డ వేసాం కదా, బాగా మనకి మసాలా బాగా రెడీ అయింది. ఇదండి, టమాటా సరిగ్గా రుబ్బడం రాలేదు. మసాలా రెడీ అయిపోతుంది మనకి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను నేను, రైస్లో కూడా వేస్తాను, చూసేసుకోండి. ఉడకడానికి ఒక 5 minutes మనం అంటే ఎగ్స్ కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ వేసాను, ఉడికించిన ఎగ్స్. పసుపు, సాల్ట్, కొంచెం కారం ఆటలు పెట్టాను. ఇది ఇలా సాటే చేసి పెట్టుకోవాలి మనం ఎగ్ బిర్యానీలోకి. ఫస్ట్ కింద నేను రైస్ వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే ఎగ్స్ వేస్తే మళ్ళీ అంటుకుంటుంది కదా, అందుకే కింద లేరు ఓన్లీ రైస్ వేస్తున్నాను. మనం ఇంత కర్రీ ప్రిపేర్ చేసాం కదా, ఎగ్ కర్రీ, అందులోనే ఒక లేరు ఇది పెట్టాను. ఎగ్స్ మనం బాయిల్ చేసి పెట్టాం కదా, వేసేస్తున్నాను. కర్రీతో పాటు గ్రేవీ ఉంది కదా. మనం ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేసాం కదండి, అందులో కొంచెం పెరుగు వేసేది నేను మర్చిపోయాను. సో ఇప్పుడు వేసాను అనమాట పెరుగు. కొంచెం పొయ్యి పైన సాల్ట్, పెప్పర్, కారం వేసి వేసేసాను. బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొరియాండర్ వేసేసి మిగతా లేరు మళ్ళీ రైస్ వేసేసుకోవాలి మనము. అన్నం మరి పొడిగా అయిందండి రైస్. పైన మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మళ్ళీ ఒక లేయర్గా వేసి
ఫుడ్ కలర్ వేసానండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇది నిమ్మకాయ రసం. ఒక ఫ్యూ మినిట్స్ దమ్ ఇద్దాం మనం. లాస్ట్కి బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసాను, స్కిప్ అయింది మన వీడియో. సో నేను బిర్యానీ కలుపుతున్నాను. కలర్ఫుల్గా వచ్చిందండి రైస్, అంత బాగుందన్నమాట. పుల్ల పుల్లగా చాలా బాగుంది. ఎగ్ మీరు ఇట్లా కట్ చేసి పెట్టుకోవచ్చు, చాలా సూపర్ గా ఉంది. యాక్చువల్లీ ఎగ్ బిర్యానీ ఒకసారి సూపర్ సూపర్ గమ్మి వంట తిని చూపిస్తాను. చాలా చాలా బాగుంది. అవసరం అండి, సూపర్. వేడిగా తినాలి, చాలా బాగుంటుంది.